గ్రంథ ప్రజలుగా జీవించే ధన్యత, అట్టి ఖచ్చితత్వం, అట్టి యథార్థత మాకు దయచేయండి. లోక సంబంధమైన నటనతో నిన్ను ఆరాధించటం ఎవరి వల్ల కాదు గనుక నటనను మా నుండి దూరం చేసి యథార్థతలో జీవింపచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అమ్మా పద్మమ్మ చదువు, లేకపోతే యోహాను సువార్తలో నా శరీరమును తిని అనే మాటలను చదువుతావు కదా. ఇప్పుడు అందరికీ కూడా రెఫరెన్స్ ఇచ్చి చక్కగా అందరూ కూడా ధ్యానం చేయండి. చదువమ్మా. ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన విషయాలు నేను అందరికీ రెఫరెన్స్ చెప్పండి అమ్మా. 11వ అధ్యాయం 20 చదవండి. అక్కడ మాట మీరు గమనించారో లేదో, అప్పగింపబడిన రాత్రి, అప్పగింపబడుతున్న రాత్రి. ఏంటి అప్పగిస్తున్నాడు? ఏది ఇక్కడ మీకు చేయమని అప్పగిస్తున్నాడు? ఆ బైబిల్ని మీరు బాగా చదవాలి. ఇక్కడ ఎలా వచ్చిందంటే, మనుషులుగా మన అందరం తప్పు చేస్తున్నాం, చాలా తప్పు చేస్తున్నాం. దేవుడిచ్చిన బ్రతుకులో నుంచి దేవుడికి స్తుతి చెల్లించలేని అంత నీచమైన స్థితిలో ఉండిపోతుంది సమాజం. ఎంత భయంకరమో చూడండి. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన బ్రతుకు, దేవుడిచ్చిన ఊరు, ఈ ఊరు, దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన ఈ జీవితం కదా. ఈచ్ అండ్ ఎవరి వన్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ దేవుడికి టైం లేదు మనకి. మనల్ని క్షమించవచ్చు అంటారా? నేను దేవుడిని అయితే ఒక్కొక్కడిని ముందే కాల్చేది. మీరైతే అసలు ముందు ఇంతవరకు కూడా రారు. మీరు ఆయన జీవితాన్నిచ్చి, ఆయన బ్రతుకునిచ్చి, ఆయన సమస్తాన్ని ఇచ్చి, ఆయనకి సమయం లేకుండా చేస్తే మీరు సహించగలరా చెప్పండి ఒకసారి. సరే, మీకు అలా అర్థమవుతుందో లేదో, మీరు టీవీ కొన్నారమ్మా. కొన్న టీవీ ఉపయోగపడట్లా, ఎందుకు పనికిరాట్లే, అయినా సరే దాన్ని భరింతారా మీరు? మనల్ని ఎందుకు భరించాలమ్మా దేవుడు చెప్పండి? కాల్చిపడేయక మనలాంటి వాళ్ళు అవసరం అంటారా దేవునికి? అంత చిరాకు రప్పించేస్తున్నాం. దేవుడు ఎందుకు అంత ఉగ్రుడైపోతున్నాడో, ఇన్ని రోగాలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, సమాజంలో అలా వెళ్తున్న బస్సు కాలిపోతున్నా బుద్ధి రావట్లేదు మనకి. అలా వెళ్తూ ప్రయాణం చేస్తూ నిద్రపోతుంటే, చంటి పిల్లని ఎత్తుకుని అలా నిద్రపోతుంటే చంటి పిల్లడితో సహా బూడిదైపోతున్న సంఘటనలు మన కళ్ళ ఎదుట కనపడుతున్నా కూడా మనకు భయం లేదు, భక్తి లేదు. చూడండి ఎలా ఉందో. ఒక్కరోజు దేవుని మందిరంలో గడపడానికి ఇన్ని ఇరకతరకలు పడిపోతున్నాం మనం. పొద్దుటి నుంచి నేను ఇంక దేవుని పనిలోనే ఉన్నాను. పొద్దుటి నుంచి ఆ ద్రాక్షరసం తయారు చేయడం దగ్గర నుంచి, అవి కొన్నం దగ్గర నుంచి, మళ్ళీ ఆ ఎండనే అక్కడే
మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి ఇన్ని చేసి మళ్ళీ వచ్చి ఈ రాత్రి అంతా ఉండడానికి నేను సిద్ధపడి వచ్చి రేపు మళ్ళీ 3 గంటల దాకా ఉండాలని అంత అంత తీర్మానంతో నేను బ్రతుకుతుంటే కనీసం పక్కన ఉన్న మీరు దేవుని మందిరములో గడపలేని స్థితిలో ఉన్నారంటే ఇంక ఏమనుకోవాలో మిమ్మల్ని నాకేమో అసలు అర్థం కావట్లే. సరే ఇంకా మీ గొయ్యి మీరు తవ్వుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు, కానీ నేను చెప్పే ధర్మంలో మాత్రం బైబిల్ ఏం చెప్పిందో చెప్తాను ఎంతవరకే. స్వాతంత్ర్యం అనేది దేవుడు మీకు ఇచ్చేసాడు. ఆ స్వాతంత్ర్యం మీకు ఉంది, ఉండే అవకాశం ఉంది, ఉండకపోయే అవకాశం కూడా మీకు ఉంది. ఇచ్చాడనే కదా ఈ అలసత్వం. దేవుడు అంటే ఇవ్వకపోయి ఉండుంటే ఎవడైనా ఇక్కడ ఉందుడు. ఇచ్చేసాడు దేవుడు. నువ్వు ఎంజాయ్ చేస్తావో, నీ కర్మగాలు నువ్వేమంటావో, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ జోలికి నేను రాను. నీకు ఒక టైం పెట్టాను, ఆ టైం లోపల మారితే మారు, లేకపోతే ఇంకంతే, ఇంక మళ్ళీ నా దగ్గరికి రావు, ఇంక కాలిపోతామా ఎగ్గులు అని చెప్పేసాడు దేవుడు. అందుకని ఆ ఆ గ్యాప్లో మనం ఏమనుకుంటున్నామంటే ఇది భలే సాగేస్తుందిరా, భలేగుంటున్నాను నేను అనుకుంటున్నారు వీళ్ళు. భలేగుంటమా? ఇది నీ చావుతో నువ్వు చెలగాట పాడుతున్నట్టు అనమాట. ఇక్కడ బతుకు 4 మెతుకుల కోసం ఈ జీవితం ఎలాగా అయిపోయిందంటే అమ్మా, నిజంగా చెప్తున్నాను, మనిషి చాలా దుర్మార్గంగా ఉన్నాడమ్మా, చాలా దుర్మార్గంగా ఉన్నాడు. నేను మనిషిని చూస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంటుంది. అందుకే యోన వాక్యం చెప్పడానికి ఇష్టమో లేదు ఆయనకి. ఎవరికి? నినేవే పట్టణ ప్రజలకి వెళ్ళి వాళ్ళని రక్షించడం కూడా ఇష్టం లేదు ఆయనకి. అంటే ఆయన మనస్సు ఎంత బాధపడిపోయి ఉంటుందో వాళ్ళు చేసిన పనులు అలాంటివి. అందుకని తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. కానీ మరి దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పడం తప్ప విననొల్లని ప్రజల వైపు ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడు. కాబట్టి మనం చాలా దిగజారిపోతున్నాం. నీ స్థానంలో ఇంకొకడు వస్తున్నాడు, అంటుకత్తి. తెలుసా? అంటుకట్టడం అంటే తెలుసా? చెట్టు కొమ్మ కట్ చేసి ఫలించని ప్రతి తీగను తీసి పాడేసి ఆ ప్లేస్లో ఇంకొకరిని కడతాడు, అంతే. అన్యుని కడతాడు, నిన్ను తీసేస్తాడు. ఇలాంటి మనస్తత్వాలు ఆయనకి ఇష్టం ఉండదు. సరే, కాబట్టి అప్పగింపబడిన రాత్రి ఏంటి అప్పగించాడు? నన్ను మనలాంటి ఇలాంటి దరిద్రుల్ని, ఇలాంటి భయంకరమైన మనస్తత్వం కలిగినోడి కోసం ఆయన ప్రాణాన్ని ఆ రాత్రి వాళ్ళ చేతికి అప్పచెప్పుకుంటున్నాడు తనను తాను. ఈ రాత్రి, ఈరోజే ఈ ప్రపంచ మానవాళి కొరకు ఆయన బలిగా అర్పించబడుతున్న రోజు. బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా స్టవ్లు వెలుగుతున్నాయంటే చూడండి ఎంత ప్రమాదకరము ఇది. అంటే కనీసం జ్ఞాపకార్థం ఇది. ఇప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా ఆయన ఏం లేదు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు, నేను దానికేమంటలేదు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చెయ్యండి అన్నాడు కదా. మరి జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనం ఆ జ్ఞాపకం చేసుకునే దాంట్లో ఎంత బాధపడ్డాడన్నా కనీసం మన గుండెల్లో అన్న పెట్టుకోవాలమ్మా. ఈరోజు ఇంత త్యాగాన్ని చేశాడు యేసుప్రభు మన కొరకని భయపడాల్సింది పోయి ఇంకా ఎంత నీచంగా మనం దేవునికి విరుద్ధంగా తయారవుతున్నాం ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏటి రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే? రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే ఏంటి? చెప్పండమ్మా. ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే ఏంటంటున్నాను? రొట్టె ఎవరు? రొట్టె అంటే ఎవరమ్మా? యేసుప్రభు వారి శరీరం. యేసుప్రభు వారి శరీరం అంటే యేసుప్రభు వారికి శరీరం ఎలా వచ్చింది? యేసుప్రభు వారి శరీరం అంటే ఎలా వచ్చింది? మరి మనమే కదా, సంఘమేనా శరీరం? క్రీస్తు శిరస్సుని శరీరమేమో సంఘమే కదమ్మా.
మరి సంఘము శరీరం అయితే రొట్టె ఎవరప్పుడు? సంఘమే రొట్టె. అది ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది, ఆయన శరీరంలో ఉంది. ఇప్పుడు మొక్క ఇదేది? ఆయన శరీరమా సంఘమా? సంఘమే ఆయన శరీరం. ఇప్పుడు ఆ శరీరం నిన్ను సంఘంగా కట్టుకోవడానికి, ఆయన శరీరాన్ని సంఘంగా సిద్ధపాటు చేయడానికి ముందు ఆయన శరీరాన్ని ఇచ్చాడు నిన్ను సంఘంగా కట్టడానికి. లేకపోతే ఈ రోజున సంఘం లేదు ఎవరికని. కాబట్టి యేసు ప్రభు రక్త శరీరములను దేవునికి ఏం చేశాడు? సమర్పించి తిరిగి నీకు ఇచ్చి పంచితే నువ్వు ఇందులోకి వచ్చి తగలడతావని దేవుడు చేసినటువంటి యజ్ఞం ఇది. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క రక్త శరీరములను భుజించే అర్హత మనకి బాప్తిస్మం అనే వరంలో దేవుడు మనకి అనుగ్రహించాడు. అయితే ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పగించుకున్నాడు. దేనిని? ఏం అప్పగించాడు? అప్పగించటం అంటే ఇలాంటి దుర్మార్గులైనటువంటి పాపాత్ములకి తన శరీరాన్ని కొట్టుకోవడానికి, దున్నుకోవడానికి, నరుక్కోవడానికి, ఉమ్మేయడానికి, అపహాస్యం చేయడానికి, హేళన చేయడానికి యేసు ప్రభువే తన అంగీకారంతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళ మధ్యకి అప్పచెప్పుకున్నాడట. ఎవరి కోసం? కానీ మనకేమన్నా ఉందా? అది కనీసం ఆకలిలో ఎవడన్నా మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ ఏదన్నా రోడ్డు మీద పడిపోయి దాహం అంటే కొన్ని నీళ్ళు ఇస్తే కనీసం నీళ్ళు ఇచ్చినా కృతజ్ఞత చూపిస్తామే మనం. చచ్చి లాంటి వాడికి కొంచెం మంచినీళ్ళు ఇచ్చాడని. ఈ రోజున నీకోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని మాత్రం కనీసం మనసులో కూడా రావట్లేదు మనకి. ఏదో ఒక ఆచారం అంతే, అన్ని ఆచారంలా ఉన్నాయి కానీ దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితులు ఏమీ కనబట్టలేదు. కాబట్టి మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు యేసు ప్రభు వారు తన శరీరాన్ని అప్పగించుకున్న రాత్రి ఎవరి కోసం? నీ కోసం. అది కనీసం మనసులో కూడా రావట్లేదు మనకే. చాలా బాధ కూడా కలగట్లేదు. కఠినమైపోయింది మనసు. కఠినమైపోతే ఇంకా అమ్మ లేదు, నాన్న లేదు, ఇంకా ఒక రకమైన మూర్ఖత్వం వచ్చేది కదా, అలా వచ్చేసింది మనందరికీ. సరే, అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఎవరు విరిచారు? రొట్టెని ఎత్తుకుని ఆయన విరిచి. ఏంటి విరిచి? తన శరీరమును నలగగొట్టుకునే అధికారం వాళ్ళకి ఇచ్చి నలగొట్టుకుని, ఆ శరీరములో అలాంటి నలగగొట్టుకునే స్థితిని వారికి అప్పగించి, నిన్ను నన్ను ఏం చేయడానికి? ఆయన శరీరములో కట్టుకోవడానికి, ఆ శరీరానికి తూట్లు పొడిపించుకున్నాడు యేసు ప్రభు. కానీ ఎవరి కోసమైతే ఇదంతా చేశాడో వాళ్ళకి యేసు ప్రభు అవసరం లేదు. వాళ్ళకి. ఎవరి కోసం ఇంత శ్రమ పడ్డాడో వాళ్ళకి అవసరం లేదు యేసు ప్రభు. వాడికి ఇక్కడే కావాలి, ఇక్కడే ఆనందం కావాలి, ఇక్కడే. అది ఇచ్చింది కూడా మళ్ళీ దేవుడే. నువ్వు ఏది ఇల్లుందని ఇంట్లో కులుకుతున్నావా, ఆ ఇల్లు ఇచ్చింది యేసు ప్రభువే. ఆ మెతుకులు తింటుంటే 4 అరుగుతున్నాయి చూడు, అరగకపోతే తిను. అరిగే గుణాన్ని నీ శరీరానికి ఇచ్చాడు కాబట్టి 4 మెతుకులు లోపలేస్తున్నాం. అరగకపోతే, నోరు తెరవకపోతే, ఇక్కడ అక్కడ కట్ చేసి లోపలికి పోతుంటే జ్యూస్లాగా అప్పుడు తెలిసింది నీకు. ఇది సాగుతుంది కదా, సాగుతుంది కాబట్టి దేవుడు అంటే భయం లేదు అసలు. ఏమి మనకు అస్సలు. మీరంటే మీరంటలేదు, మీరంటే నా ఉద్దేశం మీరు కాదు. అలా ఉన్నారు. ఇప్పుడు నేను అలా వస్తుంటే ఎంతమందిని చూస్తున్నాను ఈ రోడ్ల మీద తిరుగుతుంది తప్ప. అరే నాకు పోనీ బయటోడు తిరుగుతున్నాడు అంటే అర్థం ఉంది, క్రైస్తవుడు తిరుగుతున్నాడు. అరే ఈ రాత్రే కదా ఆయన తన ప్రాణాన్ని నా కోసం, తన శరీరాన్ని నలగొట్టడానికి అప్పగించాడు.
ఆ శరీరమును ఇచ్చి అది రొట్టెగా అయ్యి రొట్టెను ముక్కలు ముక్కలు చేసినట్టు ఆయన శరీరాన్ని ముక్కలు చేస్తే ఆ రొట్టె ముక్కను పంచుకుని నేను ఈ రోజున ఇలా సంఘంలాగా ఉండి ఈ స్థితిలో ఉన్నాను రా అన్న కృతజ్ఞత లేదు అసలు మనిషికి. ఇప్పటికే ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారమ్మా బాబోయ్. ఇలాంటి వాళ్ళ మధ్యన మనం ఉన్నామన్నంత బాధ కలిగించేస్తుంది మనసు. కానీ నువ్వు తోడేల మధ్యకి వెళ్ళు, గొర్రెలాగా ఉండు అని దేవుడు చెప్పినందుకు. కానీ మామూలుగా అయితే అసలు టకటక ముగించేసి పోదును అంతే. దేవుడి భయం లేకపోతే అలాగే చేద్దున్నాను. సరే, కాబట్టి ఇప్పుడు అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయి. ఏది జ్ఞాపకం మనకి? ఏది జ్ఞాపకం? ఏం జ్ఞాపకం ఉంది మనకి? ఏంటి ఏం జ్ఞాపకం చేసుకోవాలో చెప్తాను నేను. సరే, మొట్టమొదట ఇక్కడ మీరు టాపిక్ రాయలేదు. ఫస్ట్ మనం ఎలా తీసుకోవాలంటే, ఈరోజు యేసు ప్రభు అంటే మాటల్లో చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఏం జ్ఞాపకం చేసుకుంటారన్నది కనీసం ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకోండి ఏమ్మా. ఉండండి, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, కానీ ఉండండి. కనీసం భక్తిగా ఉన్న వాళ్ళు అయినా, పరలోకం కావాల్సిన వాళ్ళు అయినా ఉండండి అమ్మా. చక్కగా దేవునిలో సహవాసం చేయండి, చక్కగా కూర్చోండి, ప్రచురించండి, దేవుని యొక్క వాక్యాన్ని స్తుతించండి, ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు సంభాషణ చేయండి, నలుగురిని రక్షించండి. అరే, దేవుడు నా కోసం ఇలా చేశాడు. కనీసం ఈరోజు రేపన్నా ఉండండి. ఎలాగో శనివారం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వద్దురు కానీ అలా దేవుని మందిరంలో గడపడం నేర్చుకోండి అమ్మా చక్కగానే. ఎంత బాగుంటుంది. సరే, మరి అలా మొట్టమొదటి ఏం చేశాడంటే, యేసు ప్రభు ఇలా రొట్టె విరిచిన తర్వాత, అప్పగించబడిన తర్వాత, ఈ అప్పగించబడడం, రొట్టె విరవడం అనే విషయం మొత్తం జరిగిందన్నమాట. ఇప్పుడు ఏమో నా మాట అర్థమైందా? అప్పగింపబడడం, రొట్టె విరవడం అనే విషయాలు రెండు ఇక జరిగే కార్యక్రమంలో ఏదైతే వాళ్ళకి ఇచ్చాడో ఇప్పుడు జరుగుద్ది. అది జరుగుద్ది. ఏం జరిగింది చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు ఈయన్ని అప్పగించి కూడా ఒకడు ఉండాలి, అంతేనా? అప్పగించి కూడా ఎవడు? ఆ టీంలోనే ఒకడు పుట్టాడు. ఆడి పేరు ఎవరు? యోధ ఇస్కరియోతు. యోధ ఇస్కరియోతు యేసుప్రభు ఎక్కడ ఉంటాడో తెలుసు. మరి కూడా తిరిగాడు కదా, ఒలీవ తోటలో ఉంటాడు, ఒలీవ కొండ మీద ఉంటాడు అన్న సంగతి వాడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు అప్పగించాడా? తీసుకెళ్ళి అప్పగింపబడిన రాత్రి ఎవరు అప్పగించారు? రాత్రి యోధ ఇస్కరియోతు అప్పగించాడు అనమాట. అప్పగిస్తే బంధించారు. అక్కడి నుంచి తన్నుకుంటా, గుద్దుకుంటా, ఇంకా వాళ్ళ ఇష్టం. యేసు ప్రభువుని ఎక్కడ గుద్దాలో అలా గుద్దుతూ, ఇబ్బంది పెడుతూ, బాధలు పెడుతూ వచ్చారు. ఎవరి కోసం? ఆయన కోసమా? మన కోసం. అలాగ అప్పగించబడ్డాడు. ఇంకా దున్నారమ్మా, శరీరాన్ని పట్టుకుని ఎవడకు దొరికినట్టు కొట్టారమ్మా యేసు ప్రభుని. కొట్టి యోధ ఇస్కరియోతు అప్పగించాడు. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్ళిపోయారు. ఏమ్మా, ఇంకా తెల్లవారులు కోట్లాడి తిప్పుతమే. తెల్లవారులు ఇంక ఇదే పని. సన్హెడెడ్ సభ, రోమన్ గవర్నమెంట్, తర్వాత పిలాతు, ఇంక ఇదంతా ఇంక యేసుప్రభుని తిప్పటం, తన్నుతాం. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంక ఎలాగంటే రాత్రి అంతా బంతిలాగా ఆడుకున్నారు యేసుప్రభుని. ఆడుకుని చివరికి అంతా కసి తీరక తెల్లవారిన తర్వాత మళ్ళీ సిలువెత్తారు. తెల్లవారి గంటే 9 గంటలకు, 8 గంటల నుంచి 9 గంటల మధ్యన మళ్ళీ సిలువని ఎత్తుకుని మళ్ళీ గొల్గోతా కొండకి నడిపించారు. కొండకి ఎందుకు ఎక్కాలి? గొల్గోతా కొండకి ఎక్కడం అంటే ఏంటమ్మా బైబిల్ ప్రకారం? కొండకి ఎక్కడం అంటే ఏంటి? సిలువని ఎత్తుకుని కొండకి ఎక్కడం అంటే ఎలాగుంటుంది చెప్పండి. కొండకి ఎక్కడం అంటే ఎలా ఉంటుంది అంటున్నాను, బాగుంటుందా? సిలువని ఎత్తుకుని కొండకి ఎక్కాలి. సేమ్ నన్ను వెంబడించమన్నాడు కదా, నువ్వు ఇప్పుడు సిలువ ఎత్తుకుని కొండ ఎక్కాలి. మన కొండ ఏం కర్మ? ఇటు కూర్చుని
మీకు చక్కగా కింద ఏమి ఇబ్బంది లేకుండా ఒక బరకం వేసి లైట్ కట్టి చక్కగా అన్నీ సమకూర్చుకుని ఇంటి దగ్గర అన్నీ సాగితేనే కూర్చోలేకపోతున్నాం మనం. ఇంక సిలువ ఎత్తుకుని కొండ ఎక్కుతావా? సాధ్యమని అంటారా మనకి? ఎవడని వెళ్తాడా పరలోకం? రేపు తెలిస్తే చూడండమ్మా, ఆ పాట చెట్టుకొకరు పెట్టకొకరు అనాథలై అరుస్తారు అనే పాట ఉంటే చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జరుగుద్ది. నాకు అర్థమైపోతుంది సీన్. అస్సలు ఒళ్ళు వంగుతలేదు. మన చాలా ఏదో దేవుడి కోసం ఏదో ఫేవర్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది మీకు. అరే ఎంతసేపు ఉండాలా అన్నట్టు, ఏదో ఇంటికి వెళ్తే ఏదో నీదన్నట్టు. ఆ దేవుడు అస్సలు అలా కళ్ళుతో అలా చూసి చూడనట్టు అలా నేను వదిలేస్తున్నాడు కాబట్టి, కానీ అస్సలు ఒక్క క్షణం బతకగలమా మనం? సరే, కాబట్టి మరి ఎందులోకి వెళ్ళినా అదే విషయం. కాబట్టి యేసు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని, తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. ప్రాణం పోవడం అంటే యేసు ప్రభు సిలువ కొట్టి మేకులు కొట్టి చంపడం అక్కడే కాదు. ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పటి నుంచి, అంటే ఈ రాత్రి నుంచి యేసు ప్రభువుని చాలా వేదనకు గురి చేశారు. విపరీతమైనటువంటి శ్రమకు గురి చేశారు. ఏవలా గురి? ఒకడేమో వెనకాల నుంచి గుద్దాడు, ఎవడు గుట్టాడు చెప్పన్నాడు. ఏమ్మా ముళ్ళ కిరీటం పెట్టారు, కిరీటం మీద మళ్ళీ రెల్లుతో గట్టి కొట్టారు, రక్తం కారుతుంది, శరీరం తూట్లయిపోయింది. అన్ని రకాలుగా హింసించి చివరికి మళ్ళీ ఏమెత్తారు? సిలువనెత్తి. సిలువ అంటే ఏంటి? మ్రానునెత్తి ఎక్కడ తీసుకెళ్ళారు? గొల్గొతా కొండ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ మేకులు కొట్టి బల్లింపోటుతో పొడిచి హేళన చేసి గేలి చేసి ఇంకా చివరికి కొన ఊపిరితో ఉన్నంత వరకు కూడా ఎగతాళి చేశారు. అటు ఇటు వెళ్తున్న వాళ్ళు కూడా ఎంతో ఎగతాళి చేశారు. ఎంత శ్రమపడి నీ కొరకు ఆయన చేసిన ఆ శ్రమను, ఆ కష్టాన్ని, ఆ యొక్క త్యాగాన్ని, ఆ బలియాగాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోమండని నా జ్ఞాపకార్థమై దీనిని చెయ్యమని దేవుడు చెప్పాడనమాట. ఇప్పుడు దేనిని చెయ్యాలి? దేని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు వారు నీకు ఇచ్చినటువంటి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఆయన ఎలా సాధించారంటే, ఎలా ఇచ్చారంటే, ఎలా నీకు యోగ్యంగా ఇచ్చారంటే, ఇదిగో ఈ రొట్టెని ఎలాగైతే ముక్కలు చేస్తున్నామో అలాగ ఆయన శరీరం నీ కొరకు ముక్కలయ్యింది అని ఈ రోజున యేసు ప్రభు రక్తాన్ని, శరీరాన్ని భుజిస్తున్నప్పుడైనా కనీసం యేసు ప్రభు శరీరం ఇలా ముక్కలు చేసుకున్నాడు, నా కోసం భరించాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డారు. ఈ రోజున ఆయనను, ఈ రాత్రంతా ఆయనను సిలువ వేస్తుంటే, ఈ రాత్రంతా ఆయన శ్రమను అనుభవిస్తుంటే, ఈ రాత్రంతా ఆయనను వేదనకు గురి చేస్తుంటే జ్ఞాపకం చేసుకున్న మనకు ఎలా ఉండాలి? ఎప్పుడైనా మన అబ్బాయికి కానీ లేకపోతే మన కుటుంబాల్లో కానీ ఏదైనా జరిగితే ఆ రోజు గుర్తు చేసుకుంటాం అప్పుడప్పుడు. ఈరోజు ఈ టైంకి ఇలాగ అయిందిరా నాన్నకి, లేకపోతే ఈ టైంకి ఇలాగ అయిందిరా మా అబ్బాయికి అని ఏడుస్తారు. గుర్తు చేసుకుని ఆ ఫోటో దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటారు అవన్నీ. అప్పుడు టిఫిన్ చేసి చక్కగా మంచి డ్రెస్ కట్టుకోగలిగా, కడుగుతావా జ్ఞాపకం చేసుకున్నప్పుడు? పునః దిన కార్యక్రమంలో అయినా అలా చేయగలుగుతావా? మరి యేసు ప్రభు ఒక్కడే లోకు మనకి. పోనీ కనీసం జ్ఞాపకం, నేనేమి ఏడమంటలేదు, ఏమంటలేదు, కనీసం నా కోసం యేసుప్రభు ఇంత సహించాడు, సహించిన జీవితం నాలో ఉండాలి కదా. దేనికోసం ఇంత సహించాడో నా జీవితంలో అలాంటి ఉన్నతమైన స్థితి ఉండాలి కదా. నేను పరలోకం వెళ్ళాలంటే ఆయన చేసినటువంటి శ్రమ అంతా వృధా అయిపోద్ది కదా నాలాంటి బ్రతుకుల వల్ల అని కనీసం ఒక తీర్మానం మన జీవితంలో చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి మీ పరిస్థితి చూస్తుంటే ఒక్కడు కూడా పరలోకం వెళ్ళలేరు. మహా అయితే నాకు తెలిసిన లెక్కెట్టని 4 ఉన్నారు. 4 కూడా ఇంకా పరిపూర్ణం కాదు. మరి మిగతా వాళ్ళందరూ డైరెక్ట్గా ఇంకా రాగానే తీసిపోతాడు నరకంలోకి. మీరు ఇలాంటి జీవితాలు అక్కడెక్కడ చూసి నేర్చుకుంటున్నారేమో. ఇంకా ఇలాగ మీరు సిలువని ఎత్తుకోవడం, రాన్ని ఎత్తుకోవడం, శ్రమను అనుభవించడం రాకపోతే కనుక ఇంకా మనకి ఏదో ఇచ్చేద్ది, ఇంకా నీరసం వచ్చేద్ది, అమ్మో ఇంతసేపు ఉండగలుగుతామా, ఇంతవరకు కష్టం, నేను కూర్చోలేని కాళ్ళు లాగుతున్నాయి అంటే కనుక మీ కర్మ నేనేమి చేయలేను చెప్తున్నాను. ఇంకా మీరు శ్రమ పడడం నేర్చుకోకపోతే, అందులోకి ఈ రోజుల్లో కూడా మీరు చేయకపోతే, నేను ఇంకా మీకు ఇంతకంటే కఠినంగా నేను ఏం చెప్పలేను. ఎందుకంటే
సాగుతుంది. కాబట్టి మీరు నా మీద పడి ఒకవేళ మీ మీద పడి ఎలుగుబంటి ఏం చేస్తుంది? తోడేలు మీద పడి రక్కుతుందని దేవుడు చెప్పాడు అనమాట. ఇంకా అంతకంటే మాట్లాడంటే అందరూ వాళ్ళు మీద పడి జుట్టట్లు లాగేస్తారు. ఇంక అంత కూడా వెనకాడరు అనమాట. ఇంక ఏమంటారు కూడా తెలియదు మీరు. ఎందుకంటే తోడేళ్ళు ఊరుకోవు. కాబట్టి ఇంత బయటను చూసి మోసపోతున్నారు మీరు. బయటే నేర్చుకుంటున్నారు కొన్ని తంతులు, అవన్నీ నిజం అనుకుంటున్నారు మీరు. ఏదో ఒక్కటి చూపించండి నాకు, ఏది నిజమో బైబిల్లో నిలబెట్టి చెప్పండి నాకు ఏదైనా ఒక విషయం. మనుషులు కల్పించు పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోతున్నారు అందరూని. వ్యర్థమైన ఆరాధనలన్నీ. అస్సలు బాలేదు పరిస్థితి. మీరు ఇలాగే ఉంటే ఒక్కగా పరలోకం కాదు కదా, దాని గురించి ఆలోచించే అవకాశం కూడా మీకు ఇవ్వడు దేవుడు. కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనములో సిద్ధపడుతున్న ప్రతి ఒక్కడు శ్రమను అనుభవించిన వాడే, అగ్ని వంటి శ్రమలను అనుభవించినటువంటి వాడే దీన్ని భుజించటానికి అర్హుడు తప్ప, లేకపోతే ఇది తీసుకున్న వెంటనే మీకు చావు ఖాయమవుతుంది. చావు అంటే ఇప్పుడు చావు రాదు. ఎవడైనను అయోగ్యముగా దీనిని స్వీకరించిన ఎడల రోగాలు వస్తాయి. గ్యారంటీగా రోగాలు వస్తాయి. తర్వాత బలహీనం వచ్చేస్తుంది. తర్వాత మరణం వస్తుంది, నిద్రిస్తారు అని చెప్పాడు. ఇంకేముంది? ఇలాగైపోతే ఏంటి పరిస్థితి మనకి? యేసు ప్రభు రక్త శరీరాల ద్వారా ఆశీర్వదించబడాలి, స్వస్థత రావాలి, మేలు జరగాలి, దీవెనలు రావాలి. అలాంటిది పోయి ఈ 3 వస్తున్నాయండి కర్మ. ఈ 3 వస్తున్నాయంటే మనం మారాలా, దేవుడు మార్చుకుంటాడా? కాబట్టి ఈ 3 పొందుకుంటున్నాం అందరం. ఏం పొందుకోవాలి? సమస్త ఆశీర్వాదాలు యేసు ప్రభు రక్త శరీరాల్లోనే ఉన్నాయి. కానీ ఆ ఆశీర్వాదాలు ఏమో కానీ మనకి రోగం, బలహీనత, మరణం అంటే 2వ మరణం దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట. దయచేసి మరి మీరందరూ నా మాటలు జాగ్రత్తగా మనసును పెట్టుకుని నేను మళ్ళీ చెప్తున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఉండండి అమ్మా. ఎంత మంచి విషయం. ఆ వాక్యాలన్నీ చెప్పుకోండి, చక్కగా ఉండండి. 12:30 1 గంట మీరు ఎంత టైం అవుతుందో అంత టైం కొద్ది కూర్చుని ప్రార్థన చేసుకుని భక్తిగా బ్రతకండి అమ్మా. దండం పెడతాను మీకు. ఇంటికి వెళ్ళిపోయా మంచాలు ఎక్కేసి ఏం చేద్దామని, ఏం సుఖాలమ్మా. దేవుడు ఆ మంచం ఎక్కి నిద్ర రావాలంటే దేవుడు ఉండాలి కదా మీకు. కనీసం ఈ సంవత్సరానికి 1-2 రోజులు అయినా కనీసం దేవుని మందిరంలో ఉండడం నేర్చుకోండి. నేను వెళ్తలేదమ్మా, నేనేమి వెళ్ళిపోయి బడ్డకి ఎత్తలేదు కదా. నేను అక్కడికి వెళ్ళి ఎప్పుడు దాగించుకుంటాను అక్కడ. నేను మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తాను? నిద్రుండి చేస్తుంది ఈ కళ్ళుకి, శరీరానికి ఏమైనా సుఖం ఉందా? ఏమీ లేదమ్మా. మీకు మీ ఎదుట ఒకరు నడుస్తున్నప్పుడు నా వెనకాల నడాలి కదా సంఘం. పోనీ నేను అమ్మ మీరందరూ ప్రార్థన జరుపుకోండి అని నేను ఇంటికి పోయాను అనుకోండి, పోనీ అప్పుడు బాబు చాలా కవర్లు చెప్పగా నువ్వు పడుకున్నావు అనుకుంటా, అప్పుడైనా నేను పడుకుంటే నేను నాశనం అవుతాను. మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా మీ గురించి మీరు. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రభురాత్రి భోజనానికి మరి అందరూ సిద్ధపడండి. ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత అందరూ కూడా ఈ వాక్యాలు ఉన్నాయి చూసారు, త్వరగా ముగించేసుకోండి. ఎలాగంటే అవి యేసు ప్రభు ఎలాగ ప్రభురాత్రి భోజనం ఇస్తున్నానా, ప్రభురాత్రి భోజనం ఇచ్చిన వెంటనే ఏది స్టార్ట్ అవ్వాలి? ఫస్ట్ యోధ ఇస్కరియోతు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయిన సంగతి రావాలి. ఆ తర్వాత గెత్సేమనే తోటలో జరిగిన సంఘటనలు రావాలి. ఆ తర్వాత యేసు ప్రభుని అరెస్ట్ చేసిన సంగతి రావాలి. తీసుకెళ్ళిన ప్లేసులు రావాలి. తెల్లారిదాకా ఎక్కడెక్కడ తిప్పారో రావాలి. ఆ తర్వాత అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? గొల్గొతా కొండ దగ్గరికి యేసు ప్రభువుని నడిపించడం రావాలి. ఇదంతా పూర్తి చేసుకుని స్పీడ్గా ఎంత స్పీడ్గా అయిపోతే అప్పుడు ప్రార్థన చేసుకుని ఈ జ్ఞాపకం అంతా మనసులో పెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళి రేపొద్దున మరలా సిలువ వేసిన తర్వాత సిలువ మీద ఉండగా ఏమేమి సంఘటనలు జరిగాయో రేపు మాట్లాడుకుందాం. అంతవరకు కూడా మీరు ఈరోజు భక్తిగా ఉండడానికి ఇష్టపడండి. దయచేసి ఈరోజైనా టీవీలు కట్టేయండి. దయచేసి ఈరోజైనా మీ ఇష్టాలు చంపేసుకోండి. దేవునికి ఇష్టంగా బ్రతకండి.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా పాదశుద్ధికి వెళ్దాం. పాదశుద్ధికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక ఆర్డర్లో కూర్చోండి. చక్కగా ఒక క్రమ పద్ధతిలో పిల్లలందరూ వెనక్కి వెళ్ళిపోండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎదురుకు రండి. ఆ మధ్యలో పిల్లల్ని కూర్చోబెట్టకండి. ఈ కాసేపు ఏమా బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా మోకరించి మీ చేతుల్లోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ప్రార్థన చేసేది ఒక టైము. మీ చేతుల్లోకి వచ్చాక మీ పాప క్షమాపణ నిమిత్తమై మీరు ప్రార్థన చేసుకుని కన్నీటితో ప్రార్థన చేసుకుని ప్రార్థన అయిన తర్వాత వాటిని మరలా మీరు భుజించాల్సి వస్తుంది. తల్లి ప్రార్థన చేసుకున్నాం. అందరికీ వందనాలు. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. బిడ్డలందరినీ బహుగా దీవించండి, నీ కృపలో భద్రపరచండి. ఇదిగో ప్రభువా, ఈ అప్పగింపబడిన రాత్రి ప్రభువా ఒక రొట్టెని ఎత్తుకుని ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనే మాటల్లో ఇంతవరకు మీరు మాట్లాడించారయ్యా. అప్పగింపబడిన ఆ శరీరం, అప్పగింపబడిన భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ప్రభు ఒక రొట్టెగా మమ్మలను మార్చడానికి, నీ కుమారుని యొక్క శరీరంలో కట్టబడడానికి మాకు ఇంత ఆధిక్యత ఇచ్చారు ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇందులో ఉన్నవారందరూ పవిత్రమైన మనస్సులతో, పరిశుద్ధమైన మనస్సుతో, అందరూ కూడా సిద్ధపాటుతో నాయన నీతియుక్తమైనటువంటి బలులు అర్పిస్తూ నిన్ను సేవించేటువంటి ధన్యత అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని